సరే ఇప్పుడు బంగారం కొంచెం తగ్గినింది ఇన్ని రోజులు. కానీ మళ్ళీ పెరుగుదల స్టార్ట్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది బంగారం మార్కెట్‌లో ఒకసారి చెప్పండి? బేసికల్‌గా అంటే జనవరి 1 నుంచి వ వ 1,80,000 దగ్గర నుంచి దాదాపు బాగా డ్రాప్ అయింది గదండీ. 1,40,000 వరకు డ్రాప్ అయింది. అంటే లాస్ట్ 10 డేస్ నుంచి మళ్ళీ బాగా పుంజుకుంది. హ్మ్. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీల్లో కూడా మళ్ళీ గోల్డ్ మీద ఒకసారి మోజు పెరగడంతోటి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ అయినాయి గోల్డ్‌లో. హుహు. అంటే పర్టిక్యులర్ చైనా వాళ్ళు ఆల్‌మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా ఎవ్రీ మంత్ అంటే బై చేస్తూనే ఉన్నారాళ్ళు. ఓకే. చైనా దగ్గర నుంచి హ్యూజ్ డిమాండొస్తుంది. హుహు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధాలు ఇంకా అన్సర్టెనిటీ ఏం పోలేదండి. హ్మ్. దాని తోడు డాలర్ ఏందంటే ఈ మధ్య బాగా డాలర్ ఇండెక్స్ బాగా డ్రాప్ అయిందనమాట. హ్మ్. ఇప్పుడు 99 దగ్గర రన్ అవుతుంది డాలర్ ఇండెక్స్. మొన్నటి ఓకే. వరకు అది 1 ఆర్ 2 దగ్గరకు ఉండేదనమాట. అందుకని హుహు. డాలర్ రేటు తగ్గటం వల్ల నేచురల్‌గానే మెటల్స్ అన్నిటికి కొంచెం డిమాండ్ ఎక్కువొస్తుంది. ఈ మధ్య కాలంలో గోల్డ్ హ్యూజ్ మూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో డె ఏంటి రీజన్? డెఫినెట్‌గా ఎందుకంటే ఆహ్, బాగా బాగా డ్రాప్ అయింది. 1,80,000 దగ్గర నుంచి హ్మ్. జనవరి నుంచి చూసుకుంటే అండ్ ఈ మంత్ స్టార్టింగ్ వరకు కూడా బాగా డ్రాప్ అయ్యి ఉంది. అవును. అందుకని అక్కడి నుంచి ఇప్పటికి రూ. 12,000 ప్రాఫిట్‌లతోటి ఇప్పుడు బాగా రన్ అవుతుందన్నమాట ఇప్పుడు. ఇప్పుడు రఫ్‌గా 1,55,000 దాకా ఉన్నట్టుంది 10 గ్రాముల గోల్డ్ ఇప్పుడు. హ్మ్. అంటే ఆల్‌మోస్ట్ రూ. 12,000 పెరిగింది బాటమ్ నుంచి ఇప్పుడు చూసుకుంటే. అండ్ బేసికల్‌గా ఇది వరల్డ్ వైడ్‌గా ఇంకా అన్సర్టెనిటీ నడుస్తూనే ఉందండి. ఎందుకంటే ఇరాన్, అమెరికన్ వార్ ఇప్పుడల్లా అయిపోయేలాగా లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఈవెన్ ఆయిల్ కూడా యుద్ధం ఆగిపోయిందన్న ఉద్దేశంతోటి $70 పర్ బ్యారెల్ వచ్చింది కాస్త, మళ్ళీ తిరిగి పెరగటం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ $85 నుంచి $90 మధ్య రన్ అవుతుంది. హుహు. అందుకని అన్సర్టనిటీ వరల్డ్ వైడ్‌గా ఉన్నంత కాలం అండ్ పర్టిక్యులర్‌గా డాలర్స్ గనుక బాగా వీక్ అయితే గోల్డ్‌కి మంచి డిమాండ్ వస్తది. సార్ ఈ మధ్య కాలంలో మనం రీసెంట్‌గా ఇంటర్వ్యూ చేసినప్పుడు గోల్డ్ 1,19,000, 18,000 ఉండింది. ఆ! కానీ ఇప్పుడు చూసుకుంటే 1,50,000కి ఆ! ఆ! దరిదాపుల్లో ఉంది. అవును. అయితే ఇప్పుడు పెరుగుతుంది కదా! అప్పుడు ఏమన్నారంటే చాలామంది అనలిస్ట్‌లు ఇంకా గోల్డ్ ఒక తులం 50,000కి పడిపోతుంది అని చాలామంది ఆ! అన్నారు. కానీ మీరన్నారు అది అవ్వదనేసి. అవును. కానీ ఇప్పుడు చాలామంది అనలిస్ట్‌లు 2,00,000 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. దీంట్లో నిజమెంతుంది? ప్రపంచవ్యాప్తంగా మనకి డిమాండ్ సప్లై నిరంతరం మారుతా ఉంటుంది. ఎప్పటికప్పటికే ఇంటర్నేషనల్ కండిషన్ బేస్‌గా తీసుకొని మనం గోల్డ్ ప్రైస్‌ని ప్రెడిక్ట్ చేస్తా ఉంటాం. హుహు. సిటీ గ్రూప్ వాళ్ళు కమోడిటీ రిపోర్ట్‌లో వాళ్ళు చెప్పిందేంటంటే సెప్టెంబర్ వరకు గోల్డ్ బిలో $4,000కి వస్తుంది పర్ ఔన్స్ అన్నారు. ఓకే. ఆ ఆహా! డేటా ప్రకారం ఏందంటే ఇండియాలో అది 1,20,000తో సమానం అన్నమాట. హ్మ్. అందుకని వాళ్ళిచ్చిన టార్గెట్ డిసెంబర్ మంత్ కల్లా అది సెప్టెంబర్ మంత్ కల్లా 1,20,000కి వచ్చే ప్రాబబిలిటీ ఉందని అర్థం అంతే. హుహు. బేసికల్‌గా వాళ్ళన్నట్టు బిలో $4,000కైతే వచ్చింది. ఇప్పుడు $4,400కి మళ్ళీ పెరుగుతుందనమాట. అంటే పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ అన్సర్టెనిటీ పెరిగింది గదా! హ్మ్. అందుకని వరల్డ్ వైడ్‌గా ఉన్న అన్సర్టెనిటీ డిసైడ్ చేస్తది. హుహు. అంటే పర్టిక్యులర్‌గా చైనాలో ఉన్న డిమాండ్, సప్లై ఎక్కువ కంట్రోల్ చేస్తుంటదనమాట ఇక్కడ. అంటే ఓకే. ప్రస్తుతానికైతే వరల్డ్ వైడ్‌గా సిల్వరు ప్లస్ గోల్డ్ గత 10 డేస్ నుంచి ర్యాలీ బీన్ అయింది. అండ్ చాలా ఫాస్ట్‌గా ర్యాపిడ్‌గా 15% దాకా పెరిగిందనమాట. హుహు. కాబట్టి గోల్డ్ రేటు ఈ రేట్ దగ్గర సస్టైన్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువుంటుంది. మెటల్స్‌లో ఉన్న బ్యూటీ ఏందంటే అంత అంత ఈజీగా డ్రాప్ అవ్వవు పెరిగిన తర్వాత ఒకసారి. అందుకని అందరూ అంటున్నట్టు రూ. 50,000, రూ. 60,000 హైలీ ఇంపాసిబుల్ అండి అది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. అవును. 1,20,000 కన్నా దాటి వచ్చే ఛాన్సే లేదు. 1,20,000 ఇట్సెల్ఫ్ ఈస్ ద గుడ్ డిస్కౌంట్ అని చెప్పాను. అందుకని ఇప్పటికి ప్రాబిలిటీ ఉంది 1,20,000 రావడానికి. హుహు. బట్ ఎప్పుడైనా సరే మీరు గోల్డ్‌ని ఎస్ఐపి ఫార్మాట్‌లో కొన్నారనుకోండి, అంటే పడ్డా మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే పెరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు. రైట్. అందుకని మీరు ఎవరైనా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గనక ఈటీఎఫ్సో, మ్యూచువల్ ఫండ్సో తీసుకోండి. ఎవ్రీ మంత్ లేదా మీకు డబ్బులున్నప్పుడల్లా కొంచెం కొంచెం కలెక్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోతే ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు అమ్మేసుకోవచ్చు. లేకపోతే అంతే ఉంచుకోవచ్చు కదా! రైట్. అందుకని మిగతా అసెట్ క్లాస్‌కి గోల్డ్‌లో ఉన్న బ్యూటీ ఏందంటే గోల్డ్ ఎప్పటికీ హ్యూజ్ డిమాండ్ ఉన్న అసెట్ క్లాస్ బై డిఫాల్ట్. అది ఎగ్జాక్ట్‌లీ. వరల్డ్ వైడ్‌గా గూడా హ్మ్. ఎప్పటికి హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఇంక రేట్లంటావా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటది. మిగతా అసెట్ క్లాస్‌కి అయినట్టు ఇక్కడ గూడా. అవును. రేట్ల గురించి మనం మాట్లాడుకుంటే ఆ! ఇప్పుడు మన వయసు ఎలా వెనక్కి మనం తీసుకురాలేమో గోల్డ్ ప్రైస్ కూడా తగ్గదు. ఇంకా పెరుగుతూనే ఉంటుంది అంటున్నారు. మీరేమంటారు? ఎందుకలా అంటున్నారంటే గోల్డ్ అనేది ల్యాబ్‌లో తయారు చేసే వస్తువు కాదు. ఇట్స్ హ్మ్. మైనింగ్ నుంచి తీయాలి. అవును. అండ్ మైనింగ్ చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మైనింగ్స్ ఉన్నాయి ఇంతకు ముందుతో పోల్చుకుంటే. హుహు. అందుకని ముందు ముందు రోజుల్లో గోల్డ్ మైనింగ్ చేసేటప్పుడు కాస్ట్ పెరగడమే తప్ప తగ్గడాలేం లేదు. ఓకే. అందుకని అవైలబిలిటీ ఉన్న గోల్డ్ తగ్గుతుంది తప్ప పెరిగేదేముండదు. హుహు. కాబట్టి డెఫినిట్‌గా గోల్డ్‌కి హ్యూజ్ డిమాండ్ ఉంటది. అందులో డౌట్ లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఏందంటే పేపర్ అసెట్స్ ఎక్కువొస్తున్నాయి. గోల్డ్ ఫీచర్స్ అని, గోల్డ్ హ్మ్. ఆప్షన్స్ అని, గోల్డ్ కాంట్రాక్ట్స్ అని ఈ టైప్ అన్ని రావటం వల్ల ఏందంటంటే ఆటిలో పెట్టేవాళ్ళు స్పెక్యులేషన్ బిగిన్ చేయటం వల్ల గోల్డ్ ప్రైస్ టూ మచ్‌గా అప్ అండ్ డౌన్ అవుతుంది. రైట్. ఫిజికల్ గోల్డ్ ఎప్పటికి డిమాండ్
కన్సిస్టెన్సీగా కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. హుహు. బట్ ఈ పేపర్ అసెట్స్ యాడ్ అవటం వల్ల వాలటిలిటీ యాడ్ అయ్యి అప్ అండ్ డౌన్ అవుతా ఉందన్నమాట. మనం హుహు. ఏ ఇయర్‌కి ఆ ఇయర్ చూసుకుంటే గోల్డ్‌కి డెఫినిట్‌గా 10-12% వర్త్ పెరుగుతూనే ఉంటది గోల్డ్. కరెక్ట్. కానీ లాస్ట్ ఇయర్ 2025లో చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి, ఈ సంవత్సరం ఆ రేట్ కూల్ అవుతుంది అంతే. హుహు. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో 2000 పోవచ్చు, 3000 కూడా పోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో. బట్ హ్మ్. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో వాలటిలిటీ గురవ్వచ్చు. ఓకే. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ది ఇంటర్నేషనల్ బ్రోకర్ రిపోర్ట్స్ అండ్ ఎకానమీ, అమెరికన్ డాలర్ మూవ్‌మెంట్, అమెరికాలో ఉన్న వడ్డీ రేట్లు, అంటే చైనా బయింగ్, ఇండియాలో ఉన్న బయింగ్ వీటన్నిటిని బట్టి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతా ఉంటుంది. హుహు. మొత్తానికైతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో గోల్డ్ ఖచ్చితంగా ఒకళ్ళ దగ్గర ఉండాల్సిన అసెట్ క్లాస్. అందుకని టోటల్ పోర్ట్‌ఫోలియోలో మనం 10-15% గోల్డ్ కేటాయించుకోవచ్చు. రైట్. అయితే సార్ అంతర్జాతీయ మార్కెట్ ఏదైతే ఉందో గోల్డ్‌కి అండ్ మన భారతీయ సో, ఇండియన్ గోల్డ్ ప్రైస్‌కి ఏముంది? కనెక్షన్ ఏంటి? నో మెటల్స్ యూనివర్సల్‌గా ఒకటేనండి ఎక్కడున్నా సరే. హ్మ్. అంటే కాపోతే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఫ్లో అయ్యేటప్పుడు ఏందంటే, లోకల్ కరెన్సీ చార్జెస్ డిఫరెన్స్ వల్ల రేట్ తేడా రావచ్చు. హుహు. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ టాక్సెస్ వల్ల తేడా రావచ్చు. ఓకే. ఇప్పుడు అబ్రాడ్ నుంచి మనం ఇండియాలోకి గోల్డ్ ఇంపోర్ట్ అవుతుందనుకోండి. హ్మ్. అంటే 16% ఇంపోర్ట్ టాక్స్‌లున్నాయి ఇండియాలో. ఓకే. అంటే నేచురల్‌గా ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ ప్లస్ అండ్ హ్మ్. 16% ఎక్స్‌ట్రా ఉంటది ఇండియాలో. సో, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇప్పుడు మనకి యుద్ధాలు జరుగుతున్నాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అయినా కూడా గోల్డ్ మీద మొగ్గు చూపుతున్నారు చాలామంది ఇన్వెస్టర్స్. అవును. ఎందుకంటారు? సీ పర్టిక్యులర్‌గా మన ఇండియాలో గనుక చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అంటే ఈక్విటీ మార్కెట్ రిటర్న్స్ పెద్దగా లేవండి. హుహు. అంటే మీరు చూసుకుంటే లాస్ట్ ఆగస్టు 2023 ఆగస్ట్‌లో గూడా నిఫ్టీ ఉంది 24,300. హుహు. 25లో గూడా 24,300. మనం ఓకే. ఇప్పుడు 26 ఆగస్ట్‌లో ఉన్నాం. ఇప్పుడు గూడా 24,300 ఉంది. హ్మ్. అంటే లిటరల్లీ 2 సంవత్సరాల నుంచి ఇండియన్ మార్కెట్‌లో హ్మ్. నిఫ్టీ రిటర్న్స్ 0 అండి. ఓకే. నేచురల్‌గా ఈక్విటీ మార్కెట్‌లో రిటర్న్స్ పెద్దగా లేవనుకోండి. హుహు. అండ్ వేరే అసెట్ క్లాస్‌లో రావడానికి మనీ సంపాదించుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు. అందుకని ఈ మధ్య మీరు చూసుకుంటే హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇండియాలో అంటే పర్ డే వచ్చేట్లా ఇండియాలో 2,00,000,00,00,000 వర్త్ గల గోల్డ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అవుతున్నాయండి. 2,00,000,00,000 హుహు. వర్త్ గల గోల్డ్ డెరివేటివ్స్ ట్రేడ్ అవుతున్నాయి ఇండియాలో. ఓకే. అంటే ఓకే. ఏది ఎన్ఎస్‌సి, బీఎస్‌సి నుంచి. ఆహా! అంతే అంటే దాని మీనింగ్ ఏందంటే ఈ మెటల్‌లో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఆ! ఎక్కువ మందికి రిటర్న్స్ ఇస్తుంది గూడా. ఓకే. అందుకని ఈ మెటల్ మీద ఈటీఎఫ్ ఫార్మాట్‌లో లేదా మ్యూచువల్ హ్మ్. ఫండ్ ఫార్మాట్‌లో లేదా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఫార్మాట్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువవుతున్నారు. అంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే నష్టపోవడం అనేది దాదాపు అసాధ్యం. డెఫినెట్‌గా. ఎందుకంటే హ్మ్. ఫిజికల్‌గా గాని తీసుకున్నా, హ్మ్. లేదా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్‌లా తీసుకున్నా లాస్‌లో అమ్మాల్సిన అవసరం లేదంటున్నాను. హ్మ్. లాసొచ్చినా అమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్యూచర్‌లో అన్సర్టెనిటీ పెరిగే కొద్దీ గోల్డ్‌కి డిమాండ్ పెరుగుతుంటదనమాట. హ్మ్. ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిందనుకోండి, అయి అన్‌అట్రాక్టివ్‌గా ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్స్. కాబట్టి గోల్డ్ కొనేవాళ్ళు ఎక్కువుంటారు. అలాగే డాలర్ డ్రాప్ అవుతుందనుకోండి, దాంతో పోల్చుకుంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువవుతుంటారు. హ్మ్. అట్లా డిమాండ్ సప్లై వల్ల లేదా రియల్ మెటల్స్ అంటే ఇవే గదా! యాక్చువల్లీ హ్మ్. రియల్ కరెన్సీ ఇవి. పేపర్ కరెన్సీతో కంపేర్ చేసినప్పుడు. అవును. అందుకని ఇన్‌ఫ్లేషన్ హెడ్జింగ్‌లా వాడొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో డిమాండ్ ఉండేది కాబట్టి, ఇది హ్మ్. ఎప్పటికీ వరల్డ్ వైడ్‌గా డిమాండ్ ఉన్న అసెట్ క్లాస్ అనమాట. బట్ హ్మ్. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో ప్రతి అసెట్ క్లాస్‌లో ఉన్న వాలటిలిటీ ఇక్కడ గూడా ఉంటుంది.